ప్రొజెక్టెడ్ స్కోర్స్లో 300, 320, 340 ప్రొజెక్టెడ్ స్కోర్స్లో 3 వేసారు. ఇంత కొడతారని ఎస్టిమేట్ చేసి వాళ్ళు వేసారు. సో వాడు వచ్చి ఏమంటాడు, అరే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 300 కొట్టింది కదా, ఇంకో 340 చూపిస్తుంది అంటాడు వాడు వచ్చి. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी. Warning disclaimer. This video is created for entertainment purposes only. The views and opinions expressed in this video are personal and based on my own perspective. ప్రతి గ్యాంగ్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే క్రికెట్ ఎప్పుడు చూసుండరు, కానీ క్రికెట్ గురించి మాట్లాడడానికి మాత్రం ఐపీఎల్ టైంలో మాత్రం వస్తారు. వచ్చి క్రికెట్ అరే క్రికెట్ ఇదిరా క్రికెట్ అదిరా అని చెప్పి మాట్లాడతారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే వ్యూస్ కోసం ఒక స్పెసిఫిక్ టీమ్ని ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళ వీడియోస్ తీసుకుపోయి స్టోరీలలో పెడతారు. ఆ కొడుకులే చెప్పరి వాళ్ళని తీసుకుపోయి ఈడు స్టోరీలలో పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే, నేను క్రికెట్ మీద నాకు నాలెడ్జ్ ఉందా, నేను క్రికెట్ డైలీ చూస్తాను అనుకున్నాడు. నా బొంగు చూడాడు క్రికెట్ అసలు లైవ్ మ్యాచ్ వాని జీవితంలో ఇప్పటివరకు చూసి ఉండడాడు. ఫోన్లోనే, టీవీలో కానీ ఫోన్లో కానీ అస్సలు చూసి ఉండడాడు. చూసుకోమేందుకు బయట గ్రౌండ్లోకి వచ్చేయడం ఆడారు మా తానైతే. కొంతమంది ఉంటారు మా దోస్తుగా, ఆ కొడుకులు గ్రౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడకం అస్సలు చూడలేదు నేను ఇప్పటిదాకా. కానీ ఆడ ఐపీఎల్ రాగానే ట్రోల్ చేస్తాడు ఆడు వచ్చి. పెద్ద టీంలే, ఇప్పుడు ఏ టీంలోనే ఉండను, పెద్ద టీంలోనే కాదు. నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. నా దానికి వచ్చి విరాట్ కోహ్లీ ఎప్పుడు ఏం ఆడతారా, అభిషేక్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలరా అంటాడు. ఆడు వైభవ్ సూర్యవంశీని చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలరా అంటాడు. అంటే వానికి ఏం చెప్పాలి, ఆడొక లెవెల్లోకి వెళ్ళిపోయింది ఇక వాడు. వాడిని మనం ఏం చెప్పలేము వానికి. ఆ ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ చేద్దామనుకుంటున్నాడు, అర్థం కాదు ఏం మాట్లాడుతాడో క్రికెట్కి వచ్చినప్పటికీ. కానీ నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అవుతుంది. అయితే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ 105 కొట్టారు. కొట్టినాక ఆడ ప్రొజెక్టెడ్ స్కోర్స్లో 300, 320, 340 ప్రొజెక్టెడ్ స్కోర్స్లో 3 వేసారు. ఇంత కొడతారని ఎస్టిమేట్ చేసి వాళ్ళు వేసారు. సో వాడు వచ్చి ఏమంటాడు, అరే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 300 కొట్టింది కదా, ఇంకో 340 చూపిస్తుంది అంటాడు వాడు వచ్చి. అసంటోలిడం గురు మా దాంట్లో. కానీ ఆ కొడుకులు ఐపీఎల్లో ట్రోల్ చేయడానికి అరే క్రికెట్ నాకు అది తెలుసు ఇది తెలుసు అని నార్మల్ టైంలో మాట్లాడతారు. ఇక మీ దాంట్లో వేయడానికి అట్లా ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్యాగ్ చేయండి. వాని కోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. వాడు మాట్లాడినప్పుడు అని ఇడిచిపెట్టండి, సైలెంట్గా ఉండండి. మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది నా సెకండ్ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లో. నేను డైలీ ఇట్లనే ఏదో ఒక వీడియో చేస్తాను, ప్రతి టైప్ ఆఫ్ కంటెంట్. నిన్న రివ్యూతో పాటు మా ఫ్రెండ్ గారు ఒకటి ఏమంటున్నాని ఒక వీడియో చేసిన, ఈరోజు ఇది చేస్తున్నాం. సో ఇట్లనే డైలీ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కంటెంట్ నేను మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. నేను 30 డేస్లో 25 వీడియోస్ వరకు పోస్ట్ చేయగలుగుతాను నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ విల్ పోస్ట్ ఇట్. అది వ్యూస్ రాని, కంటెంట్ మంచిగా ఉండని, ఏమైనా ఉండని, కానీ నేనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్క డే. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.